ప్రైజ్లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత నీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. ప్రేమైన వల్లరా, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన మనము ఈనాడు ఏ స్థితిలో ఉన్నాము అనే విషయం మనం విమర్శ చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రాణం ఇచ్చినాడు. ఎందుకంటే ఆయన ఈ లోకమును అంతటిని ప్రేమించినాడు. లోకంలో కులము, మతము, దేశము, భాష ఇలాంటి భేదం లేకుండా అందరిని ప్రేమించాడు. ఆయన రక్తంతో కడగబడిన మనం కూడా అందరిని ప్రేమించే వరమై ఉండాలి దేవుని మందిరంలో. ఇక్కడ అదే మాట ఉంది కదా, సహోదరులారా అంటానండి. మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి అని అంటున్నాడు. అంటే ఎప్పుడు బుద్ధి చెప్తామంటే, ఒక సహోదరుని ప్రేమిస్తే బుద్ధి చెప్తాం. అక్రమంగా ఎవరైనా నడుచుకుంటే వారికి బుద్ధి చెప్పాలి. ఈనాడు జరుగుతున్నది ఏంటంటే, వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళకేం చెప్తాం, వాళ్ళు నాకన్నా ముందు ఉన్నారు కదా, వాళ్ళకేం చెప్తాం, లేకుంటే వయసులో పెద్దోళ్ళు కదా, బోధ చేసేటోళ్ళు కదా వాళ్ళు, సేవ చేసేటోళ్ళు కదా వాళ్ళు అని ఇట్లాంటి ఆలోచన కలిగి కొన్ని తప్పులు చేసిన వాళ్ళను మనం చెప్పలేకపోతున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది, నువ్వు బుద్ధి కలిగి ఉంటే, నీవు వారిని ప్రేమిస్తే ఏమంట బుద్ధి చెప్పాలి. ఎవరన్నా ఉండండి, ఉన్న విషయం వాళ్ళ తప్పును చూపించాలి. అక్రమముగా నడుచుకుంటే వారికి బుద్ధి చెప్పాలి. నాడు దేవుని సంఘం ఎట్లుందంటే అక్రమార్కులతోనే నిండిపోయింది. వాళ్ళ పర్సనల్ జీవితం ఏమో ఉంటుంది, వారి కుటుంబ జీవితం ఏమో ఉంటుంది, వారి యొక్క కార్యకలాపాలు అంటే ఉద్యోగంలో కానీ బిజినెస్లో కానీ ఎంతో అక్రమము, మోసంతో లాభం సంపాదించుకుంటారు. కానీ మందిరంలో వచ్చి బోధ చేస్తారు, పరిచర్య చేస్తారు, లీడింగ్ చేస్తారు. సంఘము వారి గ్రిప్పులో ఉండాలని అనేక ప్రయత్నాలు చేస్తారు. ప్రియమైన వాళ్ళారా, ఈ విషయం మనకు తెలుస్తుంది. అయ్యో వీళ్ళ బతుకు సరిగా లేదు, వీళ్ళ ఇంట్లో ఇట్లాంటి పరిస్థితి ఉంది, వీళ్ళ కుటుంబం ఇట్లా, వీళ్ళ బిజినెస్ ఇట్లుంది, అన్నీ తెలుస్తాయి. తెలిసి మనం ఏమనుకుంటామంటే, మాకేమొచ్చిందిలే, మనం ఎందుకు చెప్దాంలే అని అనుకుంటాం. కానీ బైబిల్ అది చెప్పట్లేదు. మనం ఏం చేయాలంటే, అక్రమం నడిచిన వారికి బుద్ధి చెప్పాలి. తప్పదు, బుద్ధి చెప్పాల్సిందే. వాళ్ళ నుంచి మనం ఏమైనా సరే, మనల్ని అవమానించినా సరే, లేకపోతే మనం శత్రువులమైనా సరే, కానీ బుద్ధి చెప్పాలి. చెప్పకపోతే మనం ఆనాడు లెక్క చెప్పాల్సి ఉంటుంది దేవునికి. రెండోది, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి. కొందరు పరిస్థితులు వచ్చినప్పుడు ఒంటరితనంగా ఫీల్ అవుతారు. వారికి వచ్చిన కష్టాలు, సంఘంలో ఉన్న బయట ఉన్న కష్టాలు అనేవి వస్తాయి. కానీ కొందరు ధైర్యం చెడ్డప్పుడు మనం వారి దగ్గరకు పోయి కూర్చొని వారి పర్సనల్గా విషయాలు మాట్లాడి, కుటుంబంలో ప్రార్థన చేసి వారిని ఓదార్చి ధైర్యపరచవలసిన బాధ్యత సంఘంలో ఉన్న మన పట్ల ఉంది అని గుర్తిరగాలి. మూడో విషయం, బలహీనులకు ఊతమీయుడి అంటున్నాడు. ఎవరైనా బలహీనంగా ఉంటే వారిని మనము పర్వాలేదులే అని ధైర్యపరచాలి. మనమంతలే, మా దేవుడు సాయం చేస్తాడని ధైర్యం ఇవ్వాలి. ఇంకోటి ఏమంటున్నాడు, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందరి ఎడల, కొందరి ఎడల కాదు, అందరి ఎడల. మన పిల్లల్ని ఎట్లా అయితే దీర్ఘశాంతంతో ఓర్చుకుంటాము, సంఘంలో కొన్ని జరిగినప్పుడు ఓర్చుకోవాలి. ఓర్చుకోక ఏమంటారంటే, వాళ్ళదికే నేను మందిరం వేరైపోయినా, వాళ్ళదికే నేను మందిరం మానేసిన, ఈ మందిరం కాదు ఆ మందిరానికి పోయినా కానీ అట్నే ఉంటాయి. సమస్యలు అనేటివి మనుషులతో నిండి ఉన్నాయి, అక్రమార్కులతో నిండి ఉన్నాయి మందిరాలు. అందుకే అట్లా ఉంటుంది. ఈడ మాన్యంత మాత్రం ఏం కాదు, కానీ ఇక్కడే ఉండి అందరిని ఓర్చుకునే స్థితిలో ఉన్నామా లేము? మన జీవితాలు ఎట్లున్నాయి సరి చేసుకొని దేవుని మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించుగాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నీ అడుగు జాడల్లో నీ చిత్తంలో నడవడానికి కృపనీయండి. బలహీనమైన ఒప్పుకుంటున్నాం, నీ ఆత్మతో నడిపించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన.